బెట్టింగ్ యాప్ కేసులో యాంకర్ శ్యామలకు బిగ్ రిలీఫ్ లభించింది. శ్యామలను అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించాలని అటు యాంకర్ శ్యామలకు హైకోర్టు ఆదేశించింది. సోమవారం నుంచి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది హైకోర్టు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, యాంకర్ శ్యామలకు బిగ్ రిలీఫ్ దొరికింది. విచారణ సహకరించాలని కూడా అటు శ్యామలకు చెప్తూనే పోలీసులకు అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశించింది. ఎలా చూడొచ్చు ఈ తీర్పుని? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి అటు పంజాగుట్ట పిఎస్ లో నమోదైన బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి కూడా విచారణకు హాజరు కాకుండా హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామలకి ఊరట లభించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా 11 మందిని ఎఫ్ఐఆర్ లో మరి పేర్లను పొందుపరిచారు. ఇప్పటి 4 విచారణకు హాజరవుతారని శ్యామల కూడా వస్తారని కూడా అందరూ భావించారు. కానీ ఆమె అనూహ్యంగా హైకోర్టుకి వెళ్లి పంజాగుట్ట పిఎస్ లో తన పేరు మీద నమోదైన ఎఫ్ఐఆర్ ని క్రాస్ చేయాలంటూ కూడా ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా న్యాయమూర్తి వాదనలు విన్న తర్వాత కూడా ఆమెకి ఈ సంబంధించి కూడా అరెస్టు చేయవద్దు, నోటీసులు జారీ చేయాలి, ఆమె కూడా విచారణకు సహకరించాలంటూ కూడా పేర్కొన్నారు. కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేవలం విచారణకు హాజరై మిగతావంతా అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో ప్రస్తుతం తనను అరెస్ట్ చేశారని ఒక అనుమానంతో ఆమె హైకోర్టుకు వెళ్లి దీనికి సంబంధించి కూడా క్రాస్ చేయాలని కోరడం, న్యాయస్థానం కూడా ఆమె చేసిన పిటిషన్ సంబంధించి కూడా ఫైళ్లకు తీసుకొని నోటీసులకు రిప్లై ఇవ్వాలి, పోలీసుల విచారణకు సహకరించాలని చెప్పారు. కాబట్టి ప్రస్తుతం ఆమె ఎప్పుడు విచారణకు హాజరు అవుతారనేది కూడా మొత్తం సమాచారం అయితే రావాల్సింది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.